కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నాకొక మెయిలొచ్చింది. సిస్టర్ దీని మీద వీడియో చేయండి అని చెప్పి ఏదో షేర్ చేశారు. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. నేను మీకు షేర్ చేస్తున్నా అన్నారు. నాకు ఇన్‌స్టాగ్రామ్ లేదు. నేను అవే చూడలేను అని చెప్పాను. సో, వాళ్ళు దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకొక మెయిల్ చేశారు. అక్కడ ఏం జరిగింది అంటే ఒక స్టోరీ అంట. అది నాకు షేర్ చేశారన్నట్లు. అంటే హెచ్4 మీద ఉన్నది వైఫ్. తనని జాబ్ చేయట్లేదు అని చెప్పేసి హస్బెండ్ హరాస్ చేస్తున్నాడు. అండ్ ఇండియాకి ఎళ్ళిపోమంటున్నాడు. వీసాని రివోక్ చేస్తాను అని అంటున్నాడు. అండ్ ఆల్‌మోస్ట్ తన పొజిషన్ హౌస్ అరెస్ట్ అయిపోయినట్లుగా ఉంది. అంటే ఎక్కడికి తీసుకెళ్లడం గాని ఏమీ కూడా లేదు. జస్ట్ నువ్వు జాబ్ చేయాలి అని అంటున్నాడు అని జెప్పేసి. బట్ అది నాకు సరిగ్గా అర్థం అవ్వలేదా? ఐ డోంట్ నో. అంటే హెచ్4 మీద ఉన్నప్పుడు అసలు జాబే చేయకూడదు కదా! అసలలా ఎలా చేయమని అంటున్నారు? అంటే హెచ్1 మీద ఉన్న వాళ్ళకి మినిమమ్ కామన్ సెన్స్ అది అంటే మినిమమ్ రూల్స్ ఏంటి యూఎస్ఏలో అనేది తెలుసు కదా! అసలలా ఎలా అంటున్నారు అనేది నాకు అర్థం అవ్వలే. మేబీ తను పంపించిన మెయిల్ అయితే అదే. అంటే హెచ్4 మీద ఉన్నప్పుడు జాబ్ చేయమని చెప్పి హరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి తనకొక పాపనో, బాబో ఒక కిడ్ ఉన్నారు అని చెప్పైతే షేర్ చేసింది. సో, యాజ్ పర్ అసలు ఎలా ఉంటది యూఎస్ఏలో అండ్ మనం ఇండియాలో చూసినప్పుడు ఎన్ఆర్ఐ సంబంధాలు అంటే చాలా ఓవర్‌గా ఎ ఊహించుకుంటారు. బట్ ఇక్కడ కూడా చాలా మంది కొంచెం మెంటల్‌గా స్టెబిలిటీ లేకుండా బిహేవ్ చేసేవాళ్ళు కూడా చాలా మందుంటారు. అది అబ్బాయిలనే కాదు ఈవెన్ అమ్మాయిల లోపల కూడా ఉన్నారు. నాకు తెలిసిన ఒక స్టోరీ షేర్ చేస్తాను. అండ్ దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే తను పంపించిన మెయిల్ రిగార్డింగ్ గురించి. ఇది నేనేం పెద్ద లాయర్‌ని కాదు. జస్ట్ నా యొక్క ఒపీనియన్స్‌ని షేర్ చేస్తాను. నేను ఇక్కడ చూసినవి కూడా కొన్ని షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇక టాపిక్‌లోకొచ్చినట్లయితే చాలా వరకు ఎన్ఆర్ఐ మ్యారేజెస్ బేస్డ్ ఆన్ డౌరీ అంటే కట్నం మీద గాని డిపెండ్ అయ్యి ఉంటది. లేదు అనంటే వీసా స్టేటస్‌ల కోసం. ఎక్కువగా అలాంటి మ్యారేజెసే చూస్తూ ఉంటాం మనం. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత అండ్ యూఎస్ఏలో ఉన్నారు అని అనుకోండి. సో, వాళ్ళకి సెట్ అయ్యే వాళ్ళని చూసుకోవడం. అంటే అది ఇష్టపడి అనే దానికన్నా కూడా వీసా స్టేటస్‌లు ఎలా అయితే ఎలా ఉంటది. సో, ఓకే. నేను వీళ్ళని చేసుకుంటే మనం ఏ స్టేటస్‌కి వస్తాము. సో, మనం వీళ్ళని చేసుకుంటే ఏ స్టేటస్‌కి వస్తాము. చాలామంది అలా ఆలోచించి మ్యారేజెస్ చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అండ్ ఇంకొంతమంది డౌరీస్ కోసం చేసుకునే వాళ్ళుంటారు. బట్ ఇంకా ఆ డౌరీ టైంకి రాలేకపోయినా, టైంకి వాళ్ళు ఇవ్వకపోయినా కూడా ఇంక ఇక్కడ హరాస్మెంట్ అనేది స్టార్ట్ అవుతది. చాలా వరకు అంటే నేను విన్నవి చెప్తున్నాను. తిట్టడము, కొట్టడము, ఆల్‌మోస్ట్ ఇంట్లో నుంచి బయటికి పంపియడము. అండ్ ఇక్కడ వెదర్ కండిషన్స్ అంటే ఆ చలిగా ఉన్నటువంటి ప్లేస్‌లలో బయటికెళ్ళి నిలబడడం అనడము. ఇంకా వాళ్ళేంటంటే చాలా వరకు ఎవరికీ చెప్పుకోలేకపోవడము. అండ్ ఇండియన్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కామన్ థింగ్సేలే ఇంకా ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి అంటారు. ఈవెన్ ఎవరికైనా చెప్పినా కూడా ఇట్స్ కామన్ ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సిందే. మా లైఫ్‌లో కూడా ఇలాంటివి జరిగాయి. మేము కూడా అడ్జస్ట్ అయ్యలేమా అని ఇలాంటివి వింటూ ఉంటాం. ఎవరికైనా చెప్పినా కూడా ఉపయోగం కంటే ఉపయోగం లేకపోవడమే ఎక్కువగా జరుగుతూ ఉంటది కాబట్టి, సో చెప్పడం కూడా వేస్ట్ అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎన్ఆర్ఐ సంబంధాలు అంటే యూఎస్ఏకి ఎళ్ళగానే చాలా హ్యాపీగా ఉంటారు అంటే ఏమీ ఉండదు. నేను చాలా సార్లు చెప్పాను. చాలా డిఫరెంట్‌గా ఉంటదిక్కడ. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. చాలా వరకు స్ట్రెస్ ఉంటది. ఈడ వచ్చేవి అన్ని సార్లు ఒకే విధంగా ఉండదు. జాబ్ పోయిందంటే అదో పెద్ద మెంటల్ స్ట్రెస్ ఉంటది. అండ్ వచ్చేటటువంటి సాలరీ అనుకున్నంత సేవింగ్స్ అవ్వక ఒక టెన్షను. మన పక్కన వేరే ఇండియన్స్ కమ్యూనిటీలలో ఉంటే వాళ్ళు హౌసెస్ తీసుకున్నారు. మనం తీసుకోలేకపోతే అదొక టెన్షను. వాడు ఒక పెద్ద కారు కొని మనం కొనకపోతే అదొక పెద్ద టెన్షన్. సో, ఇలాంటివి చాలా కూడా జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో యూఎస్ఏకొచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గూడా వర్క్ చేస్తూ మేబీ వాళ్ళు ఈఏడీస్ ఒచ్చి అంతా గూడా జరిగిన తర్వాత తీసుకొని ఉండొచ్చు. బట్ ఈ మధ్య కాలంలో చాలా వరకు వీసా కాంప్లికేషన్స్ అవ్వడము అలాంటివి గూడా కొంచెం స్ట్రెస్‌గా ఉంటాయి. బట్ ఎవరైనా కూడా ఒకవేళ వైఫే కానియండి, హస్బెండే కానియండి హరాస్ చేస్తుంటే అంటే ఓన్లీ వైఫ్ వల్లనే హస్బెండ్ అనలేము. ఈవెన్ హస్బెండ్ వల్లనే వైఫ్ అనలేము. వైస్ వర్సా ఉంటాయి చాలా కేసెస్ కాబట్టి ఇన్ కేస్ అలాంటివి ఏదైనా ఉంటే ఫస్ట్ ఏంటి అంటే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాల్సిందుంటది. అంటే యూఎస్ఏలో డొమెస్టిక్ వయలెన్స్ అనేది చాలా పెద్ద క్రిమినల్ కేస్ లాంటిదన్నట్లు. అదేదంటే ఇండియాలో అనుకో ఫస్ట్ ఇంటి పక్క వాళ్ళెవరో ఒకరొచ్చి చూసారు అని అనుకోండి. ఇండియాలో ఎలా ఉంటది? చూసాక ఇదంతా కామన్‌లే అంటారు. కొంతమంది పట్టించుకుంటారు. కొంతమంది నచ్చజెప్తారు. ఈవెన్ పోలీసులొచ్చినా కూడా ఇండియాలో అయితే చూస్తారు, నచ్చజెప్తారు. ఇదంతా కామన్‌లే అన్నట్టుగా వదిలేస్తారు. బట్ యూఎస్ఏలో అలా ఉండదు. ఈవెన్ మన ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఇంటి పక్కన వాళ్ళు జూసినా గూడా కంప్లెయింట్ చేస్తారు. 911కి డైరెక్ట్‌గా కంప్లెయింట్ చేసి వాళ్ళ వల్లన డిస్టర్బెన్స్ అవుతుంది. సంథింగ్ డొమెస్టిక్ వయలెన్స్ అని చెప్తారు వాళ్ళు. తర్వాత పోలీస్ వాళ్ళొస్తారు. ఫస్ట్ మిమ్మల్ని చూసి ఎంటనే
ఎటాక్ అంటే మొత్తం గూడా రాసుకోవడము, ఏం జరిగింది. ఈవెన్ ఇంటి పక్కన వాళ్ళు కంప్లెయింట్ చేసినా గూడా యూఎస్ఏలో అలానే ఉంటది. మొత్తం గూడా రాసుకోవడము, ఏం జరిగింది అని. నువ్వు ఏదో ఒకటి నచ్చజెప్పాలని జూసినా గూడా వాళ్ళినరు. ఆల్‌మోస్ట్ మీ మీద కేస్ ఫైల్ అయినట్లుగానే ఉంటది యూఎస్ఏలో. యూఎస్ఏలో చెప్పారా డొమెస్టిక్ వయలెన్స్ అనేది చాలా పెద్ద కేస్ అన్నట్టు యూఎస్ఏలో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈవెన్ మనం ఇండియాలో అని అనుకోండి, దానికి పెద్దగా పట్టించుకోము. అండ్ ఎక్కువగా వుమెన్స్‌కే కొంచెం సపోర్టివ్‌గా జూస్తాం మనం. అంటే ఎక్కువగా వుమెన్స్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ లోపల ఆడవాళ్ళకి కొంచెం న్యాయం జరిగేటట్లుగా ఉంటది. బట్ యూఎస్ఏలో అలా ఏమీ ఉండదు. ఆడవాళ్ళు తప్పు చేసినా, మగవాళ్ళు తప్పు చేసినా అంతా కూడా సమన్యాయం లాగానే ఉంటదన్నట్లు. సో, వన్స్ వాళ్ళు మన ఇంటికొచ్చి మన మీద గనుక ఒక కేస్ గనుక ఫైల్ అయింది. అది డైరెక్ట్‌గా మనము ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోపల హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో మనం కాల్ చేసినా కానియండి, లేదు అంటే ఎవరైనా మన మీద కంప్లెయింట్ చేసినా కూడా, మన వల్ల వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి, ఏ రకంగా కాల్ చేసినా గూడా, ఇంక మనం జైలుకెళ్ళిపోవడమే. అది చాలా పెద్ద క్రిమినల్ కేస్‌లాగా అయిపోతది. అండ్ లాయర్స్‌ని పెట్టుకోవడం, ఆ లాయర్స్ గూడా అంత ఈజీగా రాదు. చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతది. సో, హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో మనం చేసే ఒక చిన్న కాలే లైఫ్‌ని మొత్తాన్ని కూడా టర్న్ చేస్తది. సరే ఇంత చిన్న చిన్న వాటికంటే ఓకేలే వదిలేస్తాం. బట్ చాలా కేసెస్ అంటే వాళ్ళు చెప్పిన మెయిల్‌ని బట్టి చెప్తున్నాను. అంటే అసలు నీ వీసాని రివోక్ చేసేస్తాం మేము. నువ్వసలు యూఎస్ఏలో ఉండొద్దు. ఉంటే జాబ్ చేయాలి అనంటే అసలు ఈఏడీ లేకుండా జాబ్ ఎలా జేస్తారు? హెచ్-4 ఈఏడీ అనేది ఉంటే ఆ తర్వాత జాబ్ చేస్తారు. అది కూడా చాలా వాటి మీద బేస్ అయ్యి ఉంటది. వాళ్ళకి చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి. లేదు అంటే ఇంట్లో పిల్లలుండొచ్చు. వాళ్ళకి వేరే ప్యాషన్ ఉండొచ్చు. సో, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు జాబ్ చేయాలనుకుంటే చేస్తారు. లేదు అంటే లేదు. సో, ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ చాలా వరకు మనం హెరాస్మెంట్ అవుతున్నాము, ఎవ్వరికీ చెప్పలేకపోతున్నాము అంటే మనం డైరెక్ట్‌గా 911కి అయితే కాల్ చేయొచ్చు. బయట వేరే వాళ్ళకి చెప్పినా కూడా పెద్దగా యూజ్ లేదు అని అనుకుంటే 911కి గట్రా కాల్ చేస్తే దెన్ అప్పుడు పోలీస్ వాళ్ళొచ్చారు అని అనుకోండి. ఆ తర్వాత మీ యొక్క ప్రాబ్లమ్ ఏంటి? అసలు ఏంటి? ఏం జరిగిందనేది మొత్తం కూడా వాళ్ళకి చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్‌గా వాళ్ళని ఇంకా స్టేషన్‌కి తీసుకెళ్లడమే ఉంటది. బట్ తర్వాత లాయర్స్‌ని పెట్టుకొని బయటికి రావడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. బట్ ఏది ఏమైనా కూడా ఒకవేళ మీరు చాలా వరకు ఇబ్బంది గనుక గురవుతున్నట్లయితే ఫస్ట్ 911కి అయితే కాల్ చేయాలి. ఆ తర్వాత ఏంటి అంటే యూ వీసా అని జెప్పేసి ఒకటుంటది. సో, దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను యూ వీసా మీద 2 వీడియోలు చేశాను. నా ఛానెల్‌లో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్యాగ్ చేస్తాను. బట్ ఈ మధ్యలో యూ వీసాలో గూడా చాలామంది మోసం జేస్తున్నారంట. అంటే యూ వీసా అంటే ఏంటంటే వైఫ్ వలన హస్బెండ్ ఇబ్బంది పడ్డా, లేకపోతే హస్బెండ్ వలన వైఫ్ ఇబ్బంది పడినా ఎవరైనా కూడా ఆ వీసాకి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఈఏడీ వస్తది. వాళ్ళు యూఎస్ఏలో ఉండి పని చేసుకోవచ్చు అన్నట్లు. సో, ఇది యూఎస్ సిటిజన్స్‌కే కాదు నాన్ యూఎస్ సిటిజన్స్ అయినా కూడా. అంటే వేరే దేశస్తులం ఎవరైనా గూడా యూఎస్ఏ వాళ్ళలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకొని, ఇక్కడికొచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే, ఆ వీసాకి అప్లై చేసుకుంటే దెన్ ఈఏడీ వస్తది. తర్వాత వర్క్ చేసుకోవచ్చన్నట్టు. అండ్ మీ యొక్క వీసాని రివోక్ చేస్తాము. అలాంటివేవి గూడా కుదరదు. ఎవరు కూడా ఏమి చేయలేరు. సో, అలా అని చెప్పేసి వైఫ్ వలన ఒకవేళ హస్బెండ్ ఇబ్బంది పడుతున్నా, లేకపోతే హస్బెండ్ వాళ్ళ వైఫ్ ఇబ్బంది పడుతున్నా కూడా, వాళ్ళు గూడా యూఎస్ఏలో పని చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ వాళ్ళ యొక్క వర్క్ పర్మిట్ పోవడము, అంటే వాళ్ళ యొక్క స్టేటస్ పోవడం అలా ఏమీ ఉండదు. కాకపోతే ఇంకేముంటది వన్స్ కంప్లెయింట్ చేసిన తర్వాత ఎళ్లి జైల్‌లో కూర్చోవడమే ఉంటది గదా! ఆ వర్క్ అవన్నీ గూడా తర్వాత. బట్ చాలా వరకు అసలు స్ట్రెస్ అవుతున్నాము, తట్టుకోలేకపోతున్నాము అంటే డెఫినిట్‌గా 911కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు. అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అండ్ ఇలా మీరు వేరే వీసాకి అప్లై చేసుకోవచ్చు. మీరు యూఎస్ఏలో ఉండిపోవచ్చు. లేదు చిన్న చిన్న గొడవలే అనంటే కొంచెం అడ్జస్ట్ అవుతే బెటరు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో కాల్ చేస్తే ఇంక లైఫ్ మొత్తానికే ఎటు రాకుండా అయిపోతది. ఆ తర్వాత మళ్ళీ మీకు మీరే రిగ్రెట్‌గా ఫీల్ అవుతారు. అనవసరంగా చేశానేమో, ఆ 1 సెకండ్ వెయిట్ చేసుంటే బావుండేదేమో అనిపిస్తది. అండ్ వన్స్ కేస్ ఫైల్ అయ్యి, వన్స్ పోలీస్ స్టేషన్‌కెళ్ళిన తర్వాత, ఆ తర్వాత బయటికొచ్చినా కూడా ఇంక లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. అంటే మనకి నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళేటప్పుడే కానియ్యండి, వీసా ఇష్యూస్ కానియ్యండి, అండ్ బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ జరిగినా కూడా ఇంక ప్రతి టైంలో వీసా గురించి ఏ చిన్నది మనకి కావాలి అని అనిపించినా కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటది. అందులోపల మీరు డొమెస్టిక్ వయలెన్స్ జరిగింది, ఇలా స్టేషన్‌కెళ్లారు అనేది ఉంటది కాబట్టి, ఇంక లైఫ్ లాంగ్ అది చాలా పెద్ద మెంటల్ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తది. సో, అండ్ యూఎస్ఏ అనగానే అంత ఈజీ ఏమి కాదు. అలా అని చెప్పేసి అందరూ అలా ఏమి ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మేమున్నాము. చాలా ఇండియన్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు గదా! వాళ్ళందరూ గూడా బానే ఉన్నారు. బట్ ఇంక కొంతమంది మాత్రం చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అని జెప్పేసి. సో, ఎన్ఆర్ఐ సంబంధం అనగానే ఎంటనే ఊరికిపోయి చేసుకోవడం గాదు. బ్యాక్ ఎండ్‌లో గూడా చాలా వరకు కూడా చెక్ చేసుకోవాలి.
అండ్ చాలామంది ఏంటంటే ఇక్కడికొచ్చిన తర్వాత జాబ్ చేసేది ఉండదు. ఖాళీగానే ఉండాల్సింది ఉంటది అని తెలిసినా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే యూఎస్ఏ రాబట్టి, అమెరికా రాబట్టి చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. బట్ వచ్చిన తర్వాత చాలా వరకు స్ట్రెస్ ఉంటది. చాలా మెంటల్ ప్రెషర్ ఉంటది. ఈవెన్ ఫ్యామిలీ వచ్చినా కూడా అంటే వైఫ్, హస్బెండ్, పిల్లలందరూ న్యూగా జాబ్ కోసం ఇక్కడికొచ్చినా కూడా ఫస్ట్ మీరంతా సెట్ చేసుకోవాలి ఇక్కడ. ఒక హౌస్ సెట్ చేసుకోవాలి. మళ్ళీ న్యూగా కార్ సెట్ చేసుకోవాలి. మొత్తం కూడా సెటప్ చేసుకోవాలి కాబట్టి ఆ టైంలో కూడా చాలా వరకు స్ట్రెస్ ఉంటది. అండ్ ఒక్కరి సాలరీ తోటే కాబట్టి ఇప్పుడున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్‌ని బట్టి యూఎస్ఏలో ఒక్కరి సాలరీతో కూడా చాలా వరకు కష్టం ఉంటది. సో, దాన్ని బేస్ చేసుకొని కూడా గొడవలు జరుగుతూ ఉండొచ్చు. అండ్ అది కూడా ఏంటంటే అప్పుడు తిట్టుకోవడం, కొట్టుకోవడం అండ్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో కూడా కాల్స్ చేయడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో, ఒకటికి 2 సార్లయితే ఆలోచించుకోవాలి. ఇది ఓన్లీ కూడా హస్బెండ్ వల్లనే వైఫ్ జరుగుతుంది అని కాదు. ఈవెన్ వైఫ్‌ల వల్లనే హస్బెండ్ జరిగేటివి కూడా కొన్ని కేసెస్ ఉంటాయి. అంటే ఓన్లీ నీకొచ్చే శాలరీనే సరిపోవట్లేదు. సో, తెలిసిన వాళ్ళుంటే గ్యాస్ స్టేషన్‌లో వర్క్ చేయొచ్చు కదా! సాటర్‌డే, సండే ఇలా అనే వైఫులు కూడా ఉన్నారంట. నేను రియాలిటీలోనే చూసానన్నట్లు ఒక నార్త్ ఇండియన్స్‌ని. వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఇక్కడ గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయి. సో, వీకెండ్ లోపల ఖాళీగా ఉండడం ఎందుకు? పర్ అవర్ ఇంతిస్తారు కదా! తెలిసిన వాళ్ళే కదా! గ్యాస్ స్టేషన్‌లలో వర్క్ చేయొచ్చు కదా! అని అలా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇంకా వైఫ్ వలన హస్బెండ్, హస్బెండ్స్ వలన వైఫ్ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది జరుగుతున్నా కూడా 911కి కాల్ చేయొచ్చు. మీరు మరీ అసలే వాళ్ళతోటి ఉండలేకపోతున్నామంటే వేరే వీసాకి చేంజ్ అవ్వచ్చు. అదే యూ వీసా అలాంటివి ఉంటాయి కదా! సో, ఈ మధ్యన యూ వీసాలో కూడా చాలా కూడా ఫ్రాడ్స్ చేస్తున్నారు అని చెప్పేసి దాని రూల్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్‌గా చేశారు. నేను ఒక వీడియో ఉంది చేశా. అసలు ఏమేమి రూల్స్ మార్చారు యూ వీసా గురించి అని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. ఈవెన్ మనం ఇండియాలో ఎంత చదువుకున్నా, ఎన్ని జాబ్స్ చేసినా, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఇక్కడ రూల్స్‌ని బట్టి ఇక్కడ ఆ వీసాని బట్టి మనం వర్క్ చేయడమా లేదా అనేది ఉంటది. ఏదో ఇల్లీగల్‌గా వర్క్ చేద్దాము అనంటే అది మొదటికే మోసమొస్తది. బట్ ఆ చెప్పిన స్టోరీ లోపల వాళ్ళకి ఈఏడీ ఉండి వర్క్ చేయమన్నారా లేదా అది నాకు తెలీదు. మేబీ హెచ్4 మీదనే అన్నట్లుగా పంపించారు ఆ మెయిల్. బట్ అసలు అలా ఉన్నప్పుడు అసలు వర్క్ చేయడానికే ఆప్షన్ లేదు కదా! అలా చేయమని అంటున్నారు అని చెప్పి కంప్లెయింట్ ఇచ్చినా గూడా అది కూడా చాలా పెద్ద ఇష్యూగా క్రియేట్ అవుతది. సో, మనకి వన్స్ మనకి వర్క్ పర్మిట్ వస్తే అప్పుడు ఎవ్వరు కూడా ఖాళీగా ఉండాలి అనుకోరు. ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటారు. అట్‌లీస్ట్ యూట్యూబే కానియండి, లేకపోతే బయట వేరే థింగ్సో ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటారు. అది రావాలి అంటే అంత ఈజీ కాదు. అట్‌లీస్ట్ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ లోపల 4 ఇయర్స్, 5 ఇయర్స్ కూడా పడుతుంది ఈఏడీ రావాలి అనంటే. యూఎస్ఏ సంబంధం అనరానే 50,00,000, ₹1,00,00,000 కట్నాలిచ్చి చేసుకొని, ఇక్కడికొచ్చి ఇండ్లల్లో పని నేనే జేయాలా, ఇక్కడ ఇది నేనే జేయాలంటే కుదరదు. అన్నీ గూడా మీరే జేసుకోవాల్సిందుంటది. కొన్ని సంవత్సరాల వరకు స్ట్రెస్ గూడా ఉంటది. అన్నిటిని గూడా భరించాలి. అండ్ ఇంకా కొంతమందయితే అంటే ఇండియా నుంచి వచ్చే సంబంధాల గురించి చెప్తున్నాను. ఇదే ఇక్కడున్న వాళ్ళైతే ఇంక వీసా స్టేటస్‌ల కోసం ఎవరు దొరికితే వాళ్ళని ఇంట్రెస్ట్ చూపించి చేసుకునే వాళ్ళు గూడా ఉన్నారు. సో, ఇంతే అండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.